ఇప్పుడు అలాగే మారిపోయినవి చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు ఉంటే 'దేవదాసు'లో ముందు 'షావుకర్ జానకి' మేడం గారు, అవును, సావిత్రి గారు ఓవర్ నైట్ మారిపోయారు. 'మిస్సమ్మ' సినిమాలో సావిత్రి గారి రోల్ భానుమతి గారు భానుమతి గారు మారిపోయి సావిత్రి గారు వచ్చారు. అదే అదిగా సహజం అది. అది 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 ఆవిడకి రాసి పెట్టింది కాబట్టి వచ్చింది. సినిమా ఇండస్ట్రీలో కామన్ గా జరుగుతుంటాయి. దాంట్లో మీరు దాచుకోవాల్సింది లేదు, మొహమాట పడాల్సింది లేదు. బట్ ఇన్ జనరల్ గా అంటే మీ 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 మాటలు వింటే గనక ఒక గవర్నమెంట్ ఉద్యోగం, ఒక పడికట్టు జీవితం. సార్, అందులో నేను అడ్మినిస్ట్రేషన్ సెక్షన్ లో పనిచేశాను కాబట్టి నాకు కొంచెం ఈ ఒక 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 పద్ధతిలోనే వెళ్ళాలి, డిసిప్లిన్ గానే ఉండాలి అనేటువంటి సిస్టమ్. ఒక గురువులో అలా అంటే స్వతహాగా నేను కొంచెం ఆ కేటగిరీకి చెందిన వ్యక్తినే సార్. నా సహజ సూట్ అయింది సార్, సూట్ అయింది. అందుకే ఇప్పటికి కూడా నేను ఏదైనా మాట్లాడినా కూడా కొంచెం కమాండ్ గా మాట్లాడినట్టు, ఆర్డర్ ఇచ్చినట్టు మాట్లాడినట్టు నా వాయిస్ ఉంటుంది. అలాగా నా స్పీచ్ కానీ నా మాట కానీ నేను ఇంట్లో మాట్లాడినా బయట పెడుతున్నా అంటే రెండు ఆలోచనలు ఉండవు కదా. ఉండవు సార్. ఇప్పుడు ఒకటే ఆలోచన అన్నప్పుడు మాట అట్లాగే ఉంటుంది. అంతే సార్. ఆ కమాండ్ చాలా మంది దాన్ని అపార్థం చేసుకుంటారు, కోపడుతున్నాడని, లేకుంటే దురుసుగా మాట్లాడుతున్నాడని, లేకపోతే ఇసుకుంటున్నాడని చెప్పేసి. ఎందుకు సార్, నాకు పర్సనల్ లైఫ్ లో కూడా ఇటువంటి నాకు బాగా దెబ్బతిన్న అనుభవాలు చాలా ఉన్నాయి. నన్ను అపార్థం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం చేసిన తర్వాత రిటైర్ అయిపోయారు. అవును సార్. రిటైర్ అయిపోయాక అసలు మీకు ఫస్ట్ అవకాశం ఎలా వచ్చింది? మీకు ఆ సినిమా ఎందుకంటే మీ తత్వానికి 10 మంది దగ్గరికి వెళ్ళి పరిగెత్తి. ఇప్పటికీ కూడా సార్ నేను సెట్ లో ఉంటే నా పని అయిపోయింది అని అంటే వచ్చి పక్కన కూర్చుంటా, కానీ మిగతా ఆర్టిస్టులతో కూర్చొని వాళ్ళతో కలుపుగోలుగా మాట్లాడడం, వాళ్ళతో చనువుగా ప్రవర్తించడము, ఏది లేకపోయినా కనీసం వాళ్ళ పక్కన కూర్చోవడం కూడా చేయను సార్. నేను కొంచెం దూరంగానే వెళ్ళిపోయి కూర్చుంటాను, ఏకాకి కూర్చుంటాను, ఒంటరిగా కూర్చుంటాను. అవునా? మరి అది కుదరదు ఇండస్ట్రీ అంటే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు సార్ మ్యూటు. నిన్న అన్నాడు ప్రదీప్ అన్నాడు, యాంకర్ ప్రదీప్ ఉన్నాడు కదా, మాచిరాజు ప్రదీప్, ఆయన హీరోగా 2వ సినిమా ఒకటి తయారవుతుంది. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా పేరు. అందరం కలిసి కూర్చొని భోజనం చేస్తున్నాము మొన్న రాత్రి షూటింగ్ లో. అందరూ మాట్లాడుకుంటున్నారు, నేను ఒక్కనే సైలెంట్ గా నా పని ఏదో నేను చేసుకుంటున్నాను. ఏంటి సార్ మీరు మాట్లాడలేదని ఎవరు అడిగితే ప్రదీప్ అన్నాడు సార్ మ్యూట్ అని. అది నాకు నచ్చింది. స్టాంపింగ్ వచ్చేస్తే పర్వాలేదు అంతే సార్. ఎందుకంటే ఇంకా మిమ్మల్ని ఎవరు నేను ఎక్కడ ఇంటర్ఫియర్ కాను సార్, ఎక్కడ ఇంటర్ఫియర్ కాను కాబట్టి నాతో ఏ గొడవ ఉండదు. సర్లే ఆయన ఏదో ఆయన ఉంటున్నాడు కదా, ఏకాంతంగా ఉండాలి అని అనుకుంటాను. మరి మీకు అసలు ఈ సినిమా రంగం అనే దానిలోకి మీకున్న మనస్తత్వానికి, మీకున్న తత్వానికి, మైండ్ సెట్ కి సూట్ కాదు. మరి ఎట్లా వచ్చింది మీకు ఛాన్స్? ఇక్కడ దైవానుగ్రహం అంతే. నా స్వభావానికి అసలు సూట్ కాను. నేను నిలదొక్కుంటున్నది, నేను నిలబడుతున్నది, నన్ను ఇష్టపడుతున్నది, నా దగ్గర క్యారెక్టర్లు వస్తున్నాయి అని అంటే పర్ఫార్మెన్స్ బేస్డ్ గానే వస్తున్నాయి సార్. అంతేలేండి. అతని పర్సనల్ విషయాలు మనకి ఎందుకండి. కెమెరా ముందు బాగుంటున్నాడు, నేను కెమెరా ముందే నటిస్తాను తప్ప కెమెరా వెనక నటించాను సార్. ఆ నటన నాకు రాదు సార్. నేను యథార్థవాదిని సార్, ఉన్నట్టుగా మాట్లాడతాను. లోక విరోధి కూడా. అయితే కొంచెం నా మాట తీరు కఠినంగా ఉంటుందేమో కానీ, అంటే దాంట్లో అనుకున్నట్టుగా జరగాలి అనే ఫోర్స్ ఉంటుంది తప్ప అది కొంచెం డిస్టర్బ్ అయినా కూడా ఇరిటేషన్ వస్తుంది అంతే, అంతకు మించి ఇంకోటి కాదు. అదే ఫస్ట్ ఆపర్చునిటీ ఎక్కడ స్ట్రైక్ అయింది, ఎలా స్ట్రైక్ అయింది మీకు? నేను ఫస్ట్ సినిమా కోసం, అంటే సినిమా కూడా కాదు సార్, టీవీ దూరదర్శన్లో సాంగ్ బేస్డ్ ప్రోగ్రామ్ ఒకటి, యాదకాశి అని, మా తమ్ముడితో సమానము, నా తమ్ముడితో సమానము యాదకాశి అని నాకు ఒక మంచి మిత్రుడు ఉండేవాడు. వాడు ఈ టీవీ సీరియల్స్, టీవీ ప్రోగ్రాంలో ప్రొడ్యూస్ చేయడము, టీవీలో నటించడము, అవి చేస్తున్న క్రమంలో నాకు అరే యాదకాశి ఈ టీవీ సీరియల్లో చేస్తుంటాడు కదా, టీవీలో నటిస్తుంటాడు కదా అని చెప్పేసి అని వాడంటే నాకు ఒక ఆర్టిస్ట్ అనేటువంటి ఒక 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 ఉన్నతమైనటువంటి అడ్మిరేషన్ ఉండేది సార్. ఒకరోజు నేను హైదరాబాద్కి డిప్యూటేషన్లో వచ్చాను, వనపర్తి నుంచి. మా ఆఫీసు డిప్యూటేషన్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది, వర్క్షాప్ ఒకటి కండక్ట్ చేశాను ఫర్ ఎ వీక్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చి కాశీకి ఫోన్ చేశాను. కాశీ నేను హైదరాబాద్కి వచ్చాను, ఈ విధంగా ఉన్నా అన్నారా, మా ఆఫీస్కి రా అన్నాడు. అతని అశోక్ నగర్లో, ఇందిరా పార్క్ దగ్గర అశోక్ నగర్లో ఒకటి ఆఫీస్ ఉండేది. నేను వెళ్ళేటప్పటికీ అక్కడ పెద్ద హంగామా హడావుడి జరుగుతున్నా సార్, అంత గందరగోళంగా గోలగోలగా ఉన్నది. కెమెరాలు, ఆ స్టాండ్లు, ఇవి అవి అవన్నీ కనపడుతుంటే ఏంది కాశీ ఇదంతా హడావుడిగా ఉంది అంటే, అలా రేపు మాది ఒక షూటింగ్ ఉంది, ఆ హడావుడిలో ఉన్నాం, నువ్వు కూర్చో ఆఫీసులో, నేను వాళ్ళందరినీ డిస్బర్స్ చేసి, అతనే ప్రొడ్యూసర్, అది వాళ్ళందరినీ డిస్బర్స్ చేసి ఒక అరగంట టైం ఇస్తే నేను వచ్చేస్తాను, అంతలోపల నువ్వు ఏదైనా చూసుకుంటూ కూర్చోని చెప్పేసానండి. నేను అక్కడ కూర్చున్నప్పుడు ఆయన టేబుల్ మీద స్క్రిప్ట్ కనిపించింది నాకు.
పైన సాంగు బల అని హెడ్డింగ్ కనిపించింది, కింద క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి, హిట్టు ఫట్టు మాంత్రికుడు, హిట్టు ఫట్టు మాంత్రికుడు అనే ఒకటి క్యారెక్టర్ కనిపిస్తాయి. అది చదువుకుంటూ వెళ్తున్నాను నేను. వెళ్తుంటే ఓహో ఈ డైలాగులు కావచ్చు ఇవే అని అనుకున్నాను. ఆ తర్వాత అతను వచ్చాడు, వచ్చి రేపు షూటింగ్ ఉన్నదన్నా, అందుకే కొంచెం హడావిడిగా ఉన్నది అని చెప్పేసి. అంటే షూటింగ్ నేను చూడొచ్చా షూటింగ్? నేను ఎప్పుడు సినిమా షూటింగ్ చూడలేదు సార్. ఓకే. ఇది 1998లో జరిగింది, February 23rd. అప్పటికే హైదరాబాద్ లో షూటింగ్లు చాలా ముమ్మరం అయిపోయింది. ఉన్నాయి, కానీ నేను వనపర్తిలో ఉన్నాను సార్. ఓకే. డ్యూటీ రీత్యా వనపర్తిలో ఉన్నాను. ఎస్ ఎస్. అయితే తప్పకుండా రానా, మరి నువ్వు ఏదో ట్రైనింగ్కి వచ్చానన్నావు కదా, మరి లీవ్ దొరుకుతుందా అంటే నేను పర్మిషన్ తీసుకొని వస్తానని చెప్పేసి అని షూటింగ్కి వెళ్ళాను సార్. షూటింగ్కి వెళ్ళి చూస్తున్న సందర్భంగా నాకు అక్కడ వాళ్ళు ఒక్కొక్క డైలాగును 2 సార్లు 3 సార్లు చెప్పడము, అతి చిన్న డైలాగుకి ఎక్స్ప్రెషన్ ఇవ్వకపోవడము అనేది నేను నోటీస్ చేశాను. నోటీస్ చేసి ఒక పావు గంట అరగంట అక్కడ కూర్చున్న తర్వాత బోర్ వచ్చేసి బయట కూర్చున్నాను. బయట కూర్చుంటే అతను అటు ప్రొడక్షన్ వైపు అటు ఇటు పోయి మళ్ళీ వచ్చాడు ఆయన. కాశీ, ఏందన్నా ఇక్కడ కూర్చొని షూటింగ్ చూస్తాను కదా, లోపల షూటింగ్ జరుగుతుంది కదా, లోపల ఉండొచ్చు కదా, చూడొచ్చు కదా అంటే, లేదు తమ్ముడు చూసి వచ్చాను, బోర్ అనిపించింది నాకు. వాళ్ళు చిన్న చిన్న మాటకి ఇన్నిసార్లు ఇంత టైం తీసుకుంటున్నారు అని అంటే చాలా కష్టమన్నా, నువ్వు అనుకున్నంత ఈజీ కాదు అది, ఒక డైలాగ్ చెప్పడం అంటే అది మామూలు విషయం కాదు అన్నాడు అతను. నాకు అది పెద్ద విషయం కనిపించట్లేదు తమ్ముడు, నేను ఓపెన్గా చెప్పేశాను. అదేందన్నా నువ్వు ఎప్పుడన్నా చేసినావా, యాక్టింగ్ చేసినావా నువ్వు ఎప్పుడన్నా అని అడిగాడు. యాక్టింగ్ నేను ఈ షూటింగ్ చూడటమే ఇది మొదటిసారి, నేను ఎక్కడ యాక్టింగ్ చేసినా. లేదు తమ్ముడు, మరి అంత ఈజీగా చెప్తున్నావు ఏందా, నీకు ఇస్తే చేస్తావా నువ్వు అని అడిగాడు. అంటే అది తమాషా కానొచ్చు కావచ్చు, లేకుంటే నాకు అదంత ఈజీ కాదు నువ్వు అనుకున్నంత అనొచ్చు, లేకపోతే నీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా అనే సెన్స్లో కూడా కావచ్చు. నువ్వు ఇస్తే చేస్తానని నేను అన్నాను. నాకు అనిపించింది, అరే నాకు వేషం కూడా ఇస్తారా, నాకు ఒక క్యారెక్టర్ దొరుకుతుందా దీంట్లో అని చెప్పేసి అనుకుంటే అన్నాడు ఆయన, నువ్వు ఇస్తే చేస్తా తమ్ముడు అంటే, అన్న సీరియస్గా చెప్పు, నువ్వు ఒకరు చేస్తానంటే ఒక క్యారెక్టర్ ఉంది, ఒక ఆర్టిస్ట్ రేపు రావాల్సింది ఉన్నది, అతను డ్రాప్ చేస్తాను, నువ్వు చేస్తానంటే చెప్పు, మనదే కదా మన ఇస్తా నీకు క్యారెక్టర్ అన్నాడు. డిసైడ్ అయిపోయాను ఇమీడియట్గా, వితౌట్ సెకండ్ థాట్ చేస్తానన్నాను. మరి ట్రైనింగ్ సంగతి ఏంటి అని అడిగాడు. నేను లీవ్ అప్లై చేస్తాను, నేను మేనేజ్ చేసుకుంటానులే అన్నాను. సరే అని చెప్పేసి ఆయన మళ్ళీ ఆ రోజు రాత్రి నన్ను హైదరాబాద్ అది అవుట్డోర్లో సార్, మేడ్చల్ దగ్గర, నన్ను మళ్ళీ హైదరాబాద్ పంపించేసి నేను ఆఫీస్కి వెళ్ళి మా సార్ రిక్వెస్ట్ చేసుకుని, సార్ ఒక అవకాశం వచ్చింది సార్, ఒక టీవీ సీరియల్లో నటించా. టీవీ సీరియల్లో నువ్వు నటిస్తావా, నువ్వు యాక్టర్వా అన్నాడు. లేదు సార్, నాకు ఈరోజు అవకాశం, నీకు అటెండ్ అవకాశం వస్తుంది మురళి, నీకు ఎవరినది అట్లా నీకు అంటే, అది కూడా గొప్ప విషయం సార్. అప్పుడు విషయం దొరకడం అంటే చాలా విషయం గొప్పగానే అంటే, లేదు సార్ ఇట్లా వచ్చింది సార్, ఒక 2 days నాకు మేనేజ్ చేసుకోవాలి సార్ అన్న. ఎవరికి చెప్పకు నువ్వు, నేను ఏదైనా మేనేజ్ చేస్తాగా, నువ్వు ఎవరికి చెప్పకు, అటెండెన్స్ ఇచ్చినా కూడా సంతకాలు పెట్టకు నువ్వు అని చెప్పేసి పాపం ఆయన అనుగ్రహించిండని అనుకోవాలి. ఆ విధంగా నేను వెళ్ళి చేశాను సార్. ఫస్ట్ రోజు నాకు మేకప్ వేశారు షూటింగ్ కోసం, క్యారెక్టర్ చెప్పారు, టేక్ వచ్చాను, ఫస్ట్ టేక్ ఓకే సార్. అక్కడ ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టారు. మీరు ఇది ఫస్ట్ సారి మీరు కెమెరా ఫేస్ చేస్తున్నారు, ఫస్ట్ సారి మేకప్ వేసుకున్నారు, ఈ డైలాగ్ మీరు ఫస్ట్ సారి చెప్పారు అంటే మేము నమ్మం సార్ అన్నారు. అది నాలో చాలా కాన్ఫిడెన్స్ తీసుకొచ్చింది సార్. అంతవరకు నాకు అంతర్లీనంగా ఉన్నటువంటి కోరిక, నేను ఒక నటుడినటువంటి కోరిక, ఫీలింగు ఏదైతే ఉన్నదో భావన, అది ఇక్కడ నాకు సర్టిఫికేషన్ దొరికినట్టుగా అనిపించింది నాకు. ఓ సో ఐఎమ్ ఎలిజిబుల్, నేను కావాల్సిందే అని అనుకున్నాను. ఇంకా తర్వాత అతనే 2000 సంవత్సరంలో ముత్తైదు అని ఒక సీరియల్ స్టార్ట్ చేశాడు సార్. సీరియల్ స్టార్ట్ చేసి దాంట్లో మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. అది ఒక 30 ఎపిసోడ్లు ఏమో ప్రసారమై ఆగిపోయింది అనుకోండి. ఇంకా ఆ తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి బూస్టింగ్ ఏదైతే ఉన్నదో, మీరు మంచి యాక్టర్ అండి, చాలా పెద్ద పర్ఫార్మర్ మీరు, అస్సలు మీకు బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది మీకు అని అందరు అన్నారు సార్. అందరంటే కొంచెం టెంప్ట్ అయ్యి నేను హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయించుకొని వద్దామని అనుకున్నాను నేను ఇమీడియట్గా. కానీ ట్రాన్స్ఫర్ చేయరు మా హైదరాబాద్కి, అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ కాదు. కానీ 2002లో మా నాన్నగారు 2000లో చనిపోయారు సార్. చనిపోయిన తర్వాత సరే మా ఊరికి వెళ్ళిపోదాం అనుకున్నాను నేను, కానీ మా ఊరికి ట్రాన్స్ఫర్ చేయరు కాబట్టి డిప్యుటేషన్లో హైదరాబాద్కి వచ్చాను. ఆన్ డిప్యుటేషన్ హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్ రావడమే నా అదృష్టవశాత్తు కార్పొరేట్ ఆఫీసులో డైరెక్టర్ ఫైనాన్స్ గారి పీసీలో ఆయనకు పిఏగా పోస్టింగ్ ఇచ్చారు. ఆ విధంగా చేస్తున్న క్రమంలో ఆడపాదడప ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఒక సీరియల్స్లో చేస్తుంటే ఈటీవీ నుంచి నాకు కాల్స్ వచ్చేవి.